ఫ్రెండ్స్ మనం నార్మల్‌గా మన ఇంటి కన్‌స్ట్రక్షన్‌లో రెడ్ బ్రిక్స్ అంటే ఎర్ర ఇటుకలు, సిమెంట్ ఇటుకలు, ఏఐసీ బ్లాక్స్ అని చెప్పేసి ఉంటాయి కదా! వీటిని మనం రెగ్యులర్‌గా యూజ్ చేయడం అయితే చూస్తుంటాం. అండ్ వీటన్నిటిలో మనం కామన్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇటుకని మధ్యలో జాయిన్ చేయడానికి సిమెంట్ మోటార్ అయితే యూజ్ చేయాల్సి ఉంటది. దీన్నే మనం మాల్ అని కూడా చెప్పుకుంటాం. అండ్ ఈ గోడలతోటి ఇల్లు కంప్లీట్ చేసిన తర్వాత 2 సైడ్స్ అంటే ఇన్‌సైడ్, ఔట్‌సైడ్ ప్లాస్టరింగ్ చేయాల్సి ఉంటది. అండ్ ప్లాస్టరింగ్ అయిపోయిన తర్వాత అండ్ పుట్టి లేకపోతే పెయింటింగ్ అయితే ఏసి మనం వాల్ ఫినిష్ అయితే తీసుకొస్తాం కదా! ఈ ప్రాసెస్ లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే గోడ కట్టడానికి, ప్లాస్టరింగ్ చేయడానికి, పుట్టి పెట్టడానికి లేకపోతే పెయింటింగ్ చేయడానికి ఇదంతా చేసేసరికి చాలా టైం పడుతుంది కదా! అండ్ ఇక్కడ ఇదంతా టైం సేవ్ చేయడానికి మనకి ఇంకొక కొత్త టెక్నాలజీ అయితే ఉంది. ఇటుకని మధ్యలో జాయిన్ చేయడానికి ఎలాంటి బైండింగ్ మెటీరియల్ అవసరం లేకుండా అండ్ ఈ ఇటుకలు ఆల్రెడీ స్మూత్ ఉండడం వల్ల ఎలాంటి ప్లాస్టింగ్ వర్క్ కూడా చేయాల్సిన పని లేకుండా బ్రిక్స్ అయితే మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. వీటి గురించి ఇవాళ కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో మనం ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అంటే ఏమిటి, వాటి యొక్క తయారీ విధానం, లాభాలు, నష్టాలతో పాటు ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకొని ఈ బ్రిక్స్ ని ఎవరు ఎక్కడ యూజ్ చేయొచ్చు అని మాట్లాడుకున్న తర్వాత కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి మాట్లాడుకొని ఈ వీడియోని అయితే క్లోజ్ చేసుకుందాం. ఫస్ట్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అంటే ఏమిటి? మనం రెగ్యులర్ గా వాడే ఇటుకల యొక్క షేప్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్లా రెక్టాంగిల్ ఉన్నాయి కదా, బట్ ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్ యొక్క షేప్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక సైడ్ ఇట్లా పైకి వచ్చినట్టుంది అండ్ ఇంకొక సైడ్ కొంచెం లోపలికి అయినట్టుంది కదా. అండ్ ఇట్లా కొంచెం పైకున్న ఈ పార్ట్ ని ప్రొజెక్షన్ అని అండ్ ఇట్లా లోపలికున్న ఈ పార్ట్ ని డిప్రెషన్ అని పిలుచుకుంటారు. అండ్ ఇట్లా ఈ డిప్రెషన్ అండ్ ప్రొజెక్షన్ ని ఒకదాని మీద ఒకటి వేర్చినప్పుడు ఇటుకని ఇట్లా ఒకదాని మీద వేర్చినప్పుడు ఈ డిప్రెషన్ అండ్ ప్రొజెక్షన్ ఈ పార్ట్స్ వల్ల బ్రిక్ అనేది లాక్ అయిపోయి అటు ఇటు కదలకుండా అయితే ఉంటది. కదలకుండా లాక్ అయితే ఇక్కడ క్రియేట్ అవుతుంది కదా. సో దాని వల్ల దీన్ని ఇంటర్లాకింగ్ బ్రిక్ అని చెప్పేసి పిలుచుకుంటాం. ఈ టెక్నాలజీ మనం పేవర్స్ లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మనం పార్కింగ్ టైల్స్ దగ్గర వేసుకుంటాం కదా, పేవర్స్ అంటాం వీటిని. మనం ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నా వీటి యొక్క తయారీ విధానం చూసుకున్నట్టయితే ఈ ఇటుకల తయారీ విధానంలో ఇసుక, సిమెంట్, రోబో శాండ్ అండ్ స్టోన్ చిప్స్, మట్టి మరియు నీటిని అయితే ఉపయోగిస్తారు. అండ్ వీటన్నిటిని సరైన ప్రపోర్షనట్ లో మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని హైడ్రాలిక్ ప్రెషర్ తో పనిచేసే ఒక ఈ మిషన్ లోకి అయితే పంపిస్తారు. అండ్ ఈ మిషన్ లోకి పంపించిన తర్వాత ఇక్కడ నుంచి హై కంప్రెషన్ ప్రెషర్ అయితే అప్లై చేస్తారు బ్రిక్స్ మీద. అప్లై చేసిన తర్వాత ఈ బ్రిక్స్ ని బయటకు తీసి 14 to 21 డేస్ డైలీ వాటర్ క్యూరింగ్ అయితే చేస్తారు. అండ్ వాటర్ క్యూరింగ్ చేసిన తర్వాత ఈ బ్రిక్స్ అయితే అమ్మడం అయితే స్టార్ట్ చేస్తారు. ఈ బ్రిక్స్ ని తయారు చేయడానికి సరైన ప్రపోర్షనేట్ అని మాట్లాడుకున్నాం కదా, దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఎల్ఎస్ఐబి అండ్ సిఐబి అని. ఎల్ఎస్ఐబి అంటే లాటరల్ సాయిల్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అని, అండ్ సిఐబి అంటే సిమెంట్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అని. ఎలాంటి బ్రిక్ యూజ్ చేస్తారు అనే దాన్ని బట్టి చేంజ్ అయితే ఉంటుంది. ఈ ఎల్ఎస్ఐబి బ్రిక్స్ తయారీలో 80% మట్టి ఉంటుంది అండ్ మిగతా 20% బైండింగ్ కోసం సిమెంట్ అయితే యూజ్ చేస్తారు. అండ్ ఈ సిమెంట్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ లో మాక్సిమం సిమెంట్ ఉంటుంది అండ్ ఫ్లై యాష్ గానీ రోబో శాండ్ గానీ ఉంటుంది. అండ్ ఈ బ్రిక్స్ యొక్క సైజెస్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 12x8x5 అండ్ ఇంకోటి 12x6x5 ఇట్లా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. మ్యానుఫ్యాక్చర్ ని బట్టి సైజులు కూడా వ్యారీ కావచ్చు. అండ్ ఈ బ్రిక్ యొక్క వెయిట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 10 to 15 kgs వరకు అయితే ఉంటుంది. నౌ ఈ ఇటుకల్ని మనం కొనుకొచ్చుకున్నాం. వీటితోటి వాల్ కట్టే విధానం కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ బేస్మెంట్ తోటి బైండింగ్ కోసం ఫస్ట్ అయితే సిమెంట్ మాల్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఒకదాని మీద ఒకటి వేర్చుకుంటా పోవడం. అండ్ ఇట్లా 7 feet హైట్ వచ్చిన తర్వాత ఒక బీమ్ రన్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా ఈ బీమ్ రన్ చేయడం వల్ల కింద ఇటుకలు అనేది ఆ బీమ్ వెయిట్ కి సెటిల్ అయిపోతాయి, అటు ఇటు కదలకుండా అయితే ఉంటాయి. అండ్ ఇట్లా గోడ విట్టుడు అయిపోయిన తర్వాత జాయింట్స్లలో సిమెంట్ పేస్ట్ తోటి అయితే గ్రౌటింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ గ్రౌటింగ్ చేసేది అయిపోయిన తర్వాత డైరెక్ట్ పెయింటింగ్ వేసుకుని అయితే మనం వాడుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్. నెక్స్ట్ వీటి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ అంటే లాభాలు నష్టాలు తెలుసుకుందాం. ఒక్కో టైంలో ఇల్లు కంప్లీట్ చేయొచ్చు. ఫస్ట్ చెప్పుకున్నట్టు ఈ బ్రిక్స్ జాయిన్ చేయడానికి ఎలాంటి సిమెంట్ యూజ్ చేయాల్సిన పని ఉండదు. అండ్ అట్లనే ఈ బ్రిక్స్ చాలా స్మూత్ గా ఉంటాయి అవుట్ సైడ్ కాబట్టి దీనికి ప్లాస్టింగ్ చేయాల్సిన పని కూడా ఉండదు అని చెప్పుకున్నాం కదా. సో ఇట్లా చేయడం వల్ల కన్స్ట్రక్షన్ టైం చాలా వరకు అయితే తగ్గుతుంది. ఎందుకంటే మనం నార్మల్ రెడ్ బ్రిక్స్ చూసుకున్నట్టయితే ఆ బ్రిక్స్ కి బైండింగ్ కి మెటీరియల్ యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ అట్లనే అవుట్ సైడ్ ఇన్సైడ్ ప్లాస్టింగ్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఒకటి టైం పెరుగుతుంది, లేబర్ కాస్ట్ కూడా అక్కడ పెరుగుతుంది. కాకపోతే ఈ బ్రిక్స్ మనం యూజ్ చేసి ఇల్లు కట్టుకునేటైతే మాత్రం అలాంటి సమస్య అయితే ఉండదు. జస్ట్ వాల్ పెట్టేసడే కాబట్టి చాలా తొందర అయితే ఇల్లు కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈజీ టు రీయూజ్. ఈ బ్రిక్స్ ని జాయిన్ చేయడానికి మనం ఎలాంటి సిమెంట్ యూజ్ చేయం కాబట్టి ఒక దగ్గర యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ కి మనకు ఒక దగ్గర రేకుల షెడ్ వేసి ఆ రేకుల షెడ్ ని తీసేసి ఇంకొక దగ్గర యూజ్ చేయాలి అనుకుంటే ఆ ఇటుకలు అయితే తీసి అక్కడ యూజ్ చేసుకోవచ్చు. వెరాస్ మట్టి బ్రిక్స్ లో అండ్ ఆ జాయింట్స్ వలగొట్టినప్పుడు ఇటుకైతే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అలాంటి సమస్య ఈ బ్రిక్స్ లో అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఎకో ఫ్రెండ్లీ. ఈ బ్రిక్స్ యొక్క తయారీ విధానం మనం చూసుకున్నాం కదా. నార్మల్ రెడ్ బ్రిక్స్ యొక్క తయారీ విధానంలో మనం ఇటుకల్ని బట్టీలో కాల్చుతారు కదా, కాల్చడం వల్ల వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ అట్లా బట్టీలో కాల్చే విధానం ఈ తయారీ విధానంలో లేదు కాబట్టి ఇది ఎకో ఫ్రెండ్లీ ఫ్రెండ్స్. అండ్ బ్రిక్స్ యూజ్ చేసి మనం ఇల్లు కట్టాలనుకుంటే తక్కువ స్కిల్ ఉన్న లేబర్ తోటి కూడా మనం ఇల్లు కట్టుకోవచ్చు.
అండ్ ఈ బ్రిక్స్ కి వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటది. ఎందుకంటే ఎడ్జెస్ అనేది షార్ప్ గా ఉంటాయి అండ్ ఫేసెస్ కూడా చాలా స్మూత్ గా ఉంటాయి కాబట్టి వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటది. అండ్ ఇందాక మనం లాభాలు చూసుకున్నాం కదా, ఇప్పుడు నష్టాలు కూడా తెలుసుకుందాం. ఫస్ట్ డిసడ్వాంటేజ్ వాటర్ లీక్స్. మనం ఈ బ్రిక్స్ ని యూజ్ చేసి వాల్ కన్స్ట్రక్షన్ చేసినట్టయితే ఒకటి జాయింట్స్ లో సిమెంట్ యూజ్ చేయం అండ్ అట్లనే బ్రిక్స్ ని యూజ్ చేసినట్టయితే మనం ప్లాస్టింగ్ చేయాల్సిన పని ఉండదు కదా. ఆల్రెడీ బ్రిక్స్ స్మూత్ ఉండదు కాబట్టి మనం ప్లాస్టింగ్ చేయం, ప్లాస్టింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో దాని వల్ల ఎప్పుడన్నా ఎక్కువ వర్షం పడ్డది అనుకోండి, వాల్స్ కి అయితే చెమ్మచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. ఎందుకంటే మనం నార్మల్ బ్రిక్ తోటి కట్టుకొని 2 sides ప్లాస్టింగ్ చేస్తేనే ఎక్కువ వర్షం పడ్డప్పుడు గోడ పచ్చయడం అయితే మనం చూస్తుంటాం. సో ఈ బ్రిక్స్ కి ప్లాస్టింగ్ కూడా లేదు కాబట్టి వాటర్ లీక్స్ అయ్యే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఇంకొక డౌట్ రావచ్చు, మనం వాటర్ లీక్స్ కాకుండా అవుట్ సైడ్ ప్లాస్టింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఈ బ్రిక్స్ ని మనం యూజ్ చేసేదే కొంచెం ఖర్చు తగ్గుతుంది అని చెప్పేసి. అలాంటిది మళ్ళీ ప్లాస్టింగ్ చేసుకున్నాం అనుకోండి, ఒకటి లేబర్ కాస్ట్ అండ్ మెటీరియల్ కాస్ట్ అంతగాడికి వస్తుంది కదా. అంటే నార్మల్ బ్రిక్స్ తోటి కట్టుకున్నా కూడా ఈ బ్రిక్స్ యూజ్ చేసి మళ్ళీ ప్లాస్టింగ్ చేసుకున్నా కూడా కాస్ట్ అనేది అంతగాడికి వస్తుంది. కాబట్టి మీరు ప్లాస్టింగ్ చేసుకునే ఉద్దేశం ఉంటే నార్మల్ బ్రిక్స్ యూజ్ చేసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ అవైలబిలిటీ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్లేస్ నుంచి అయితే నా దగ్గరలో అయితే ఎక్కడ అవైలబుల్ లేదు. అండ్ అట్లా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. అండ్ సో కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజ్. మీకు దగ్గరలో అవైలబుల్ ఉందంటే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజ్, నాట్ రికమెండెడ్ ఫర్ హై రైజ్ స్ట్రక్చర్స్. అండ్ ఈ బ్రిక్స్ యూజ్ చేసి మనం ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే పోవచ్చు అండ్ అంతకు మించి అయితే పోలేము. ఎందుకంటే డెడ్ లోడ్ మరియు విండ్ లోడ్ అయితే స్ట్రక్చర్ మీద పడుతుంది. సో మాక్సిమం గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ G+1 వరకు సజెస్టబుల్. అండ్ అంతకంటే ఎక్కువ అయితే ఈ బ్రిక్స్ అయితే నేనైతే రికమెండ్ చేయను. నెక్స్ట్ వీటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే డిఫరెంట్ సైజెస్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం కదా. సైజుని బట్టి 38 నుంచి 50 వరకు సైజుని బట్టి అయితే వ్యారీ అయితే ఉంది. అండ్ దీనికి ప్లస్ మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మనమే. అండ్ ఈ బ్రిక్ యొక్క కాస్ట్ అనేది మనం వేరే బ్రిక్స్ తోటి కంపేర్ చేసినప్పుడు ఇంచుమించు సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఈ రెడ్ బ్రిక్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు 9 to 10 రూపీస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం ప్రైస్ అబ్జర్వ్ చేస్తే ఎక్కువ అనిపిస్తుంది, కాకపోతే బ్రిక్ యొక్క సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. యాక్చువల్లీ 4 to 4.5 బ్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక్క ఇంటర్లాకింగ్ బ్రిక్. అంటే 10 into మనం 4 వేసుకున్నా కూడా 40 రూపీస్ పడుతుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ ప్రైస్ ఉన్నది కదా, 38 to 50 అదే రేంజ్ లో ఉంటది. సో బ్రిక్ కి రేట్ కంపారిజన్ లో మనకు పెద్ద తేడా లేకపోయినా కూడా కన్స్ట్రక్షన్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటది. కాబట్టి ఇంటర్లాకింగ్ బ్రిక్ అనేది కన్స్ట్రక్షన్ ఫాస్ట్ అయితే అండ్ ఇట్లాంటి ప్లాస్టింగ్ అవసరం లేదు కాబట్టి కాస్ట్ అడ్వాంటేజ్ అనేది ఒక 20 to 30% అయితే ఉంటది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రైస్ డీటెయిల్స్. అండ్ ఇప్పుడు ఎవరు ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు, అసలు మాకు యూజ్ అవుతాయా, ఇదంతా తెలుసుకున్నాం కదా, యూజ్ అవుతాయా అని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఒకటి, ఎవరికైతే ఇంటి నిర్మాణానికి టైం లేదు అనుకునేటోళ్ళు, అసలు ఒక 2-3 months లో మాకు ఇల్లు కంప్లీట్ కావాలన్నా అనుకునేటోళ్ళు ఈ బ్రిక్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ఎవరికైతే నీటి సదుపాయం తక్కువ ఉందా, అంటే హైదరాబాద్ లాంటి ఏరియాలలో కొంతమందికి నీటి సదుపాయం అనేది చాలా తక్కువ ఉంటది అండ్ అక్కడ బోర్లు వేసినా కూడా నీళ్ళు రావు కదా. సో అలాంటి ఏరియాలలో, ఎందుకంటే ఈ బ్రిక్ కి ఆల్రెడీ క్యూరింగ్ అయిపోతుంది కదా, మళ్ళీ క్యూరింగ్ చేయాల్సిన పని ఉండదు కాబట్టి, సో నీటి సదుపాయం తక్కువ ఉన్న వాళ్ళు అయితే ఈ బ్రిక్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అట్లనే టెంపరీ నిర్మాణాల కోసం కానీ, లేకపోతే ఎక్కడన్నా స్టోరేజ్ గోడౌన్స్ ఉంటాయి కదా అక్కడ కానీ అవి కట్టుకోవడానికి బ్రిక్ ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, కాంపౌండ్ వాల్స్ కి అయితే కళ్ళు మూసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అవుట్ సైడ్ వాష్రూమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం బిల్డింగ్ కి టచ్ కాకుండా కొన్ని వాష్రూమ్స్ ఉంటాయి కదా, అండ్ వాటిని కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ బ్రిక్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇంటర్నెట్ లో వీటి గురించి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు కామన్ గా నాకు వచ్చిన డౌట్స్ కానీ, కొంతమంది వ్యూవర్స్ వచ్చిన డౌట్స్ కానీ మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఒకటి, ఫస్ట్ డౌట్ ఏంటంటే, అసలు పిల్లర్స్ లేకుండా ఓన్లీ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి కన్స్ట్రక్షన్ చేసిన వాల్స్ మీద స్లాబ్ వేసుకోవచ్చా? సో అట్లా స్లాబ్ వేసుకోవచ్చా అని చెప్పేసి దీని మీనింగ్. ఓన్లీ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ యూజ్ చేసి స్లాబ్ వేసుకోవడం అనేది డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్. యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ గా చెప్తున్నా, ఇవి లోడ్ బేరింగ్ స్ట్రక్చర్స్ కోసం బిల్డ్ చేసిన అయితే కాదు. పెద్దిల్లు అనుకోండి, డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్. ఒక చిన్న ఒక రూమ్ 2 రూమ్లు అంటే పర్లేదు, కాకపోతే బాగా పెద్ద బిల్డింగ్ అనుకోండి, డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్. పిల్లర్స్, బీమ్స్ ఉంటేనే స్ట్రక్చర్ అనేది బలం ఉంటది. అండ్ సెంటరింగ్ కొట్టేటప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బ్రిక్స్ మీదకి ఎక్కి సెంటరింగ్ కొట్టాల్సి ఉంటుంది. బ్రిక్స్ అదిలే ఛాన్స్ ఉంటుంది, అంటే కదిలే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్. నెక్స్ట్, ఎన్ని ఫ్లోర్స్ వరకు ఈ బ్రిక్ ని వాడచ్చు? మాక్సిమం మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ లేదు అంటే ఫస్ట్ ఫ్లోర్ G+1 వరకు వచ్చు. మాక్సిమం అయితే గ్రౌండ్ ఫ్లోర్ ప్రిఫర్ చేయాలి. అండ్ G+1 కూడా మీద లోడ్ ఎక్కువ పడుతుంది. డెడ్ లోడ్ అనేది స్ట్రక్చర్ మీద ఎక్కువ పడుతుంది. సో అట్లా ఎక్కువ పడకుండా మాక్సిమం ఫస్ట్ ఫ్లోర్ లా లైట్ వెయిట్ బ్రిక్స్ వాడడానికి అయితే మనం ప్రిఫర్ చేయాలి. ఏసీ బ్లాక్స్ ఉంటాయి కదా, అవి మనం వాడుకోవచ్చు. ఇవి లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది, డెడ్ లోడ్ అనేది ఒక్కొక్క 10 to 12 kgs 15 kgs అట్లా కూడా ఉంటాయి బ్రిక్స్
సైజ్ని బట్టి. సో మనం ఫస్ట్ ఫ్లోర్ వరకు వాడచ్చు మాక్సిమం, అండ్ అంతకంటే మించి అయితే పోకూడదు. నెక్స్ట్ బిల్డింగ్ లైఫ్ టైం ఎంత ఉంటుంది? బిల్డింగ్ లైఫ్ టైం అనేది మనం నార్మల్ బ్రిక్ తోటి కట్టినప్పుడు ఎంత ఉంటుందో అండ్ ఈ బ్రిక్ తోటి కూడా కట్టినప్పుడు అంతే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. సేమ్ మెటీరియల్స్, సేమ్ కంప్రెసివ్ స్ట్రెంత్ కూడా ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఒకటే లెక్క ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు స్క్రీన్ మీద ఎత్తా, మీరు చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇంటర్లాకింగ్ బ్రిక్స్ యొక్క పూర్తి వివరాలు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయరి, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.